వెల్కమ్ బ్యాక్ వాసు తెలుగు యూట్యూబర్. మై స్వీట్ బ్రదర్స్ అండ్ అమేజింగ్ జెంటిల్మెన్, నేను మీ బ్రో వాసు. మనం అనుకున్నంత వరస్ట్గా అయితే ఉండమంట. ఒక సైకాలజీ ప్రకారంగా డైలీ మార్నింగ్ లెగిసి మిర్రర్లో చూసుకొని డార్క్ స్పాట్స్ వచ్చేసాయి, పింపుల్స్ వచ్చేసాయి అని మనలో మనమే చాలా బాధపడిపోతూ ఉంటాం, డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం. కానీ మనం అనుకున్నంత వరస్ట్గా అయితే ఉండం. ఎప్పుడైనా మనం బయటకు వెళ్తే జస్ట్ మనల్ని అవుట్లైన్ మాత్రమే చూస్తారు. ఓకే, మంచిగా డ్రెస్అప్ అయ్యాడు, ఓకే వెరీ గుడ్, మంచిగా హెయిర్ స్టైల్ ఉంది, ఓకే యు ఆర్ లుకింగ్ సమ్ హ్యాండ్సమ్ అలా అనుకుంటారు. ఈ 6 సైన్స్ మీకు కానీ ఉంటే యు ఆర్ లుకింగ్ వెరీ వెరీ హ్యాండ్సమ్ పర్సన్స్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. లెట్స్ రోల్ ది ఇంట్రో. ఓకే గైస్, వీడియోలోకి వెళ్ళిపోదాం. సైన్ నెంబర్ 1, ఆర్ యూ సింగిల్ ఆర్ నాట్? ఇదేంటి హ్యాండ్సమ్ అని అన్నాడు, సింగిల్ అని అంటున్నాడు ఏదో అనుకుంటున్నారా? ఎస్, మీరు వింటుంది రైటే. ఆర్ యూ సింగిల్ ఆర్ నాట్? మీరు కానీ సింగిల్ అయితే యు ఆర్ లుకింగ్ హ్యాండ్సమ్. ఎందుకో కూడా చెప్తాను చూడండి. మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి చాలామంది ట్రై చేస్తారు, ఎందుకంటే యు ఆర్ హ్యాండ్సమ్ కదా, మీరు హ్యాండ్సమ్ కాబట్టి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి చాలామంది ట్రై చేస్తారు. మీకు తెలియకుండా మిమ్మల్ని అప్రోచ్ అవుతామని చాలామంది చూస్తారనమాట. కాకపోతే ఏమనుకుంటారంటే వాళ్ళు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడు ఆల్రెడీ కమిట్ అయ్యి ఉంటాడు ఎవరో ఒకరికి, మనం ఇప్పుడు వెళ్ళి ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయడు, సో అలా ఫీల్ అయ్యి మిమ్మల్ని ప్రపోజ్ చేయడానికి రాకుండా ఉంటారు. అందుకే యు ఆర్ సింగిల్ ఆర్ నాట్ అని అడిగాను. ఓకే, సైన్ నెంబర్ 2, సెల్ఫ్ కేర్. అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పక్క వాళ్ళు వచ్చి వీడు హ్యాండ్సమ్గా ఉన్నాడు, సూపర్గా ఉంటాడు, ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అని వాళ్ళు చెప్పడం కాదు, నీ మీద నువ్వు కేర్ తీసుకోవాలన్నమాట. నీ మీద నువ్వు కేర్ తీసుకోవాలి. డైలీ మార్నింగ్ బ్రష్ చేయడం, మంచి ఫ్రెష్ అప్ అవ్వడం, వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవడం, జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం, బాడీని హెల్తీగా ఉంచుకోవడం, ఇలాంటి పనులు చేస్తే యు ఆర్ లుకింగ్ హ్యాండ్సమ్. మీరు ఇంతెందుకు గైస్, ఒక గ్యాంగ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో అంటే ఒక ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అంటే గర్ల్స్లో ఉండే ఫ్రెండ్స్ ఉంటారు కదా, అలా ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు మన గ్యాంగ్లో అంటారు. వన్ కైండ్ ఆఫ్ ఉంటుంది అనమాట. అది కామెంట్ చేయడం కాదు అని. మీకేం ప్రాబ్లం లేదు, మీరు హ్యాండ్సమ్గానే ఉన్నారు, మీరేం పొట్టిగా లేరు, షార్ట్గా లేరు, లావుగా లేరు, బండగా లేరు. లావుగా బండగా షార్ట్గా ఉన్నంత మాత్రాన మీరు హ్యాండ్సమ్ కాదంటే కాదు. వే ఆఫ్ డ్రెస్సింగ్ ఈజ్ యు ఆర్ హ్యాండ్సమ్ ఆర్ నాట్, ఇట్ విల్ బి డిసైడ్. సైన్ నెంబర్ 3, డర్టీ వర్క్. నిజమే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడికైనా ఒక ట్రిప్కి వెళ్ళేటప్పుడు మన కారు పంచర్ అవుతుంది, స్టెఫ్నీ మార్చాలి. సో మీ హ్యాండ్స్తో పట్టుకొని చేసి ఎవరైతే వర్క్ హార్డ్గా చేస్తూ ఉంటారో, ఎక్కువ చెమటలో అది పట్టి స్వెట్టింగ్ వస్తారో చూసిన వాళ్ళు చూస్తారు. చూడగానే వీడు హ్యాండ్సమ్గా ఉన్నాడు అనుకుంటారనమాట. ఎవరైతే ఎక్కువగా కష్టపడతారో వాళ్ళలోనే హ్యాండ్సమ్గా ఉండే క్వాలిటీస్ అనేవి ఉంటాయి అనమాట. ఎదుటి పర్సన్స్ కూడా చూసి చూడండి కుర్రోడు ఎంత బాగున్నాడో, ఎంత కష్టపడుతున్నాడో, ఇట్ లైక్ ఓకే, సైన్ నెంబర్ 4, లెస్ కాంప్లిమెంట్స్. ఎస్, లెస్ కాంప్లిమెంట్స్. ఏదైనా మనకు ఒక మంచి అకేషన్ ఉన్నప్పుడు మంచిగా డ్రెస్అప్ అయ్యి వెళ్తాం, మన బ్యాచ్తో కలిసి వెళ్తాం అనమాట. అక్కడ అనుకుంటారు మన బ్యాచ్లో ఉన్న వాళ్ళు, మంచిగా డ్రెస్ అయ్యాడు, హ్యాండ్సమ్గా ఉన్నాడు, మంచి హెయిర్ స్టైల్ ఉంది, మంచిగా మంచిగా మాట్లాడుతాడు. సో అది చెప్పాలనుకుంటాడు, యు ఆర్ హ్యాండ్సమ్, యు ఆర్ బాగుంది, డ్రెస్ బాగుంది, బట్ చెప్పడు. ఎందుకంటే మనం ఇప్పుడు ఒకరికి కాంపిటేటివ్ అవునప్పుడు అవతల పర్సన్ కూడా చెప్పడానికి అంత రారనమాట. కాబట్టి మనకు తెలిసిపోతుంది నువ్వు హ్యాండ్సమా కాదు. అవతల పర్సన్లో మనం చూసేటప్పుడు మనకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఓకేనా? యు ఆర్ లుకింగ్ వెరీ వెరీ హ్యాండ్సమ్ పర్సన్. ఓకే, సైన్ నెంబర్ 5, యు ఆర్ ఇంట్రోవర్ట్. ఎస్, మీరు వింటుంది రైట్. ఈడైతే ఇంట్రోవర్ట్ అంటున్నాడు, ఎక్కువగా మాట్లాడరు, ఎక్కువగా సైలెంట్గా ఉంటారు. ఈయన ఇంట్రోవర్ట్ అంటున్నారు. ఇంట్రోవర్ట్ హ్యాండ్సమ్ ఎలా అవుతారో అని అనుకుంటున్నారు. మీరు వింటుంది రైటే. ఇంట్రోవర్ట్స్ ఆర్ హ్యాండ్సమ్ పర్సన్స్. ఎందుకో చెప్తాను చూడండి. వాళ్ళకి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసు, ఎవరితో ఏం మాట్లాడాలో తెలుసు, ఎప్పుడు మాట్లాడాలో తెలుసు, ఎప్పుడు బయటికి రావాలో తెలుసు. ఇంట్రోవర్ట్స్కి చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు, బట్ ఉన్న ఫ్రెండ్స్ని చాలా బాగా ఆ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తారు. అది ఇంట్రోవర్ట్స్కి ఉన్న. మీరు కానీ ఇంట్రోవర్ట్ అయితే యు ఆర్ లుకింగ్ సమ్ హ్యాండ్సమ్. ఓకే, వీడియో చివరికి వచ్చేసాం. సైన్ నెంబర్ 6,
గుడ్ స్మైల్. ఎస్, ఎదుటి పర్సన్ని మనం మంచిగా స్మైల్ ఇస్తూ ట్రీట్ చేసాం అనుకోండి, ఎదుటి పర్సన్ మంచిగా స్మైల్ ఇచ్చి ట్రీట్ చేస్తే ఆ పర్సన్ కూడా మనం చూసి స్మైల్ ఇస్తాడు అనమాట. అనుకుంటాడు, ఓ కుర్రోడు మంచిగా ఉన్నాడు, మంచిగా నవ్వుతున్నాడు, పెద్దవాళ్ళకి బాగా రెస్పెక్ట్ ఇస్తున్నాడు. ఆ పర్సన్ అనుకో, ఓ గుడ్, ఈ లుకింగ్ సమ్ హ్యాండ్సమ్, సమ్ క్వాలిటీ ఇస్ దేర్ దిస్ పర్సన్ అని అనుకుంటాడు అనమాట. సో ట్రీట్ లైక్ ఎవ్రీబడి, గుడ్ స్మైల్ ఫ్రెండ్స్. నవ్వండి, నవ్వుతే ఏమైపోయింది, నవ్వడానికే కదా పుట్టాం, అందరూ నవ్వండి. ఓకేనా? మనం ఎదుట వ్యక్తికి ఏదైతే ఇస్తామో అది మనకి కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ 6 సైన్స్ కానీ మీకు ఉంటే యు ఆర్ వెరీ వెరీ హ్యాండ్సమ్ పర్సన్స్. గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, మీకు ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తున్నారంటే మీకు కన్సిస్టెన్సీ అనేది చాలా హై ఉంది. ఎవరికైతే కన్సిస్టెన్సీ అనేది హై ఉండదో వాళ్ళు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు. సో లాస్ట్ వరకు చూస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెయిట్ చేయండి.